ఝాన్సీ మేడం ఫైల్ తీసుకురమ్మన్నారు. ఫైలా? ఏం ఫైలు? జిఎస్టీ ఫైల్ సార్. ఉండండి, నేను తీసిస్తాను. ఓకే మేడం. చూసుకో బంగారి. బంగారి, మీ అమ్మని కావాలని ఆ ఇంట్లో ఫ్రేమ్ చేశారు. అయినా నీకు నిజం తెలిసినప్పటికి కూడా నువ్వెందుకని ఏ యాక్షన్ తీసుకోకుండా ఉన్నావు? న్యాయంగా చూస్తే నువ్వు ఇది జానుకు చెప్పి పెద్ద గొడవ చేసి ఉండాల్సింది. ఎవరు దీనికి కారణమయ్యారో అందరినీ ఈ ఆఫీస్ నుంచి ఫైర్ చేసేయాలి. కానీ నువ్వేం చేయలేదేంటి బంగారి? మా అమ్మనే మీ అత్త అని తెలిసి మీరెందుకు రవి సార్ ఎవరికీ చెప్పలేదు? అది మీ నాన్నకి మీరు చేసిన ప్రామిస్ మాత్రమే కారణం కాదు, దానికి మించి వేరే కారణం కూడా ఉంది కదా. రవి సార్, ఇది మన కుటుంబం. ఇక్కడ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ కలిసే ఉంటారు. ఒక కుటుంబంలో అందరూ ఒకేలా ఉండాలని ఏం అవసరం లేదే. దానివల్ల ఒకరి మీద ఒకరు తప్పు అని వేలు చూపించుకుంటూ ఒకరి మీద ఒకరు పగలు తీర్చుకోవడాలు, ఇదంతా కుటుంబానికి మంచిది కాదు. ఇలా పగలు తీర్చుకుంటూనే పోతే కుటుంబం ముక్కలుగా చీలిపోతుంది. అలా అని అన్నిటినీ సహిస్తూ వదిలేయాలని చెప్తున్నావా? నేను అలా చెప్పడం లేదు రవి సార్. ఎవరెవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాగే అర్థమయ్యేటట్టు చేయాలి. ఇక్కడ ప్రేమతో మార్చలేని మనుషులు ఎవరూ లేరు. ఇదే నేను ఓపెన్ గా మాట్లాడి గొడవ పెట్టుకున్నానే అనుకోండి, దాని పరిణామాలు చాలా పెద్దవిగా ఉంటాయి. చిన్న అన్నది కూడా తప్పులేదు. ఆయన అత్తయ్య కోసం నన్ను బయటికి పంపించాలని చూస్తున్నారు. అత్తయ్య ఇప్పుడున్న పరిస్థితికి కారణం మా అమ్మ నాన్నలే అనుకుంటోంది. అందుకనే మా అమ్మని ఆవిడ ద్వేషిస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? మా నాన్న అసలు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించి అందరి మనసులో మా అమ్మ మీదున్న కోపాన్ని తగ్గించాలి. అది మాత్రమే ఇక్కడ అన్నిటికీ పరిష్కారం. మీకిప్పటి వరకు నేను మీ అత్త కూతురని దాచానని మీకు కోపం. అయినా 2-3 విషయాలు దాస్తేనే కుటుంబం ఒకటిగా ఉంటుందని పెద్దలు అంటారు. ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు కరెక్ట్. మీకు కోపం రోషం అబద్ధం చెప్పకపోవడం కరెక్ట్. నాకు చిన్నాన్నని పట్టించి అత్తయ్యని హర్ట్ చేస్తేనే మా అమ్మ నిరపరాధి అని నిరూపించగలనంటే నేను చేయను. నేనది వేరే రకంగా కూడా నిరూపించగలను. ఆ పని నేను తొందరలోనే చేస్తాను. నా వల్ల ఈ కుటుంబంలో ఎవరికి ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది రానివ్వను. నాకు ముందు ఈ కుటుంబమే, ఆ తర్వాతనే ఇంకేదైనా. జాన్సమ్మా, రా బంగారి. జాన్సమ్మా, మీరు ఫ్రీగా ఉన్నారా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను బిజీగా ఉన్నా కూడా నువ్వు మాట్లాడడానికి టైం ఇస్తాను. కూర్చో. అమ్మా, ఆ రోజు జరిగిన దాంట్లో తప్పు చేసింది రవి సార్ కాదు, మీ అమ్మాయి జయరాణి కాదు. మరి అది ఇంకొకరు జాన్సమ్మా. బంగారి, ఆ ద్రోహిని వెనకేసుకుని రాకు. తనే తప్పు ఒప్పుకుంది కదా.
నువ్వెందుకు తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు? అది మనకి ఎంత పెద్ద లాసో తెలుసా? ఎంత పెద్ద అవమానమో తెలుసా? ఆ సీక్రెట్ బయటకొచ్చిన దగ్గర నుంచి నాకు ఎంతో మంది కాల్ చేసి అడుగుతున్నారు, ఇక మీద మీ కంపెనీని అసలెలా నమ్మాలి అని. మొత్తం కంపెనీస్ అన్నీ క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఆ ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పుకోలేక స్ట్రక్ అయిపోయాను. ఎవ్వరి కాల్స్ని అటెండ్ చేసి మాట్లాడడానికి కూడా టైం లేదు. ఈ విషయంలో ఏ సమాధానం చెప్పలేక మాట్లాడకుండా ఉండిపోయాను. నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పడేసింది. తనకి సపోర్ట్ చెయ్యొద్దు బంగారి. ఆ కోపం నీ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్లీజ్ దాని గురించి మాట్లాడుకో. జాన్సమ్మ, ఆవిడ తప్పు చేసిందే అయ్యుండొచ్చు, కానీ ఆవిడ వైపున్న న్యాయం చెప్పుకోవడానికి ఒక్క అవకాశం ఇచ్చుండొచ్చు కదా. ఆవిడ చెప్పుకోలేరు. ఎందుకంటే ఆవిడ తన మేనల్లుణ్ణి కాపాడుకోవడానికి తప్పు ఒప్పుకుని వెళ్ళిపోయారు. అర్థం కాలేదు. మీరే చూడండి. బాబు, ఒక్క నిమిషం. ఆ ఫైల్ ఇవ్వండి. ఇస్తారా లేదా? ఏంటిది మేడం? అది ఇంత ముఖ్యమైన ఫైల్కి మధ్యలో ఒక ఖాళీ కాగితం పెట్టి అందులో కలిపి సైన్ తీసుకున్నారు. ఏం పని చేస్తున్నారు? మేడం నాకు తెలియదు మేడం, తెలియకుండా వచ్చినట్టుంది మేడం. తెలియకుండా ఎలా వస్తుందండి? ఏంటి, ఏమైనా ఫోర్జరీ చేయాలని చూస్తున్నారా? చచ్చా, అలాంటిదేం లేదు మేడం. ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఇలాంటి తప్పు చేస్తున్నారని మేడంకి తెలిసిందంటే ఈ ఆఫీస్ దగ్గర కూడా మీరు రాలేరు. ఒక్క నిమిషం, నేను ఫైల్ కంప్లీట్గా చదివి ఇందులో అంతా ఓకే అని తెలిసాకే ఇస్తాను. వెళ్ళు.